నా పేరు నాగలక్ష్మి. ఎంపీఓ చెల్పూరు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అంటే 31 మే 2026న మాకు మా పై ఆఫీసర్స్ ఇచ్చిన రహస్య సమాచారం మేరకు ఎట్ ద అరౌండ్ టైమ్ ఆఫ్ 5:30 ఆ టైంకి నేను అలాగే నాతోటి ఇద్దరు బీట్ ఆఫీసర్స్ని తీసుకొని పెద్దపూరి ఏ బీట్ అంటే ఆమ్దాలపల్లి శివార్లోని ఆ ఏరియాకి వెళ్ళడం జరిగింది. 378 కంపార్ట్మెంట్ నెంబరు పెద్దపూరి ఏ బీటు. సో అదే టైంలో మేము వెళ్తే ఆ టైంకి డోజర్ అనేది రన్ అవుతూ ఉంది. ఆ డోజర్ని మేము పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు సో ఆ పర్సన్ పేరు తోట సంతోషు, కమలాపూర్ విలేజ్ ఆ పర్సన్ది. సో ఆ పర్సన్ ఓకే నేను తీసుకొని వస్తా అని చెప్పేసి మమ్మల్ని నమ్మించాడు. ఓకే అనేసి మేము మా తోటి బీట్ ఆఫీసర్ ఇంకొక అతను డోజర్ పైన ఎక్కి ఉండగానే తను ఇష్టం వచ్చినట్లు ఇష్టానుసారంగా డోజర్ని నడుపుకుంటూ వచ్చేసి తన ఎక్కడైతే సమ్మక్క గద్దెలనే ఉంటాయి ఆమ్దాలపల్లికి కమలాపూర్ విలేజ్కి మధ్యలో అక్కడ ఆపుతా అని చెప్పి ఆపకుండా తన మా బైక్స్ మీద నుంచి వెళ్తూ తను వాళ్ళ ఇంటి దగ్గరికి కమలాపూర్ విలేజ్కి తీసుకొని వెళ్ళాడు. ఇంటి దగ్గరికి వెళ్ళిన టైంలో తన కొడుకైనటువంటి తోట రంజిత్ సన్ ఆఫ్ సంతోష్ తన కమలాపూర్ విలేజ్. సో ఆ పర్సన్ యాజ్ ఇంకొక బీట్ ఆఫీసరు ఎస్ రాజేందర్ తన పేరు. ఆ బీట్ ఆఫీసర్ని ఇలా డోజర్ కేసి పైన రేకు ఉంటుంది కదా అండి, ఆ రేకుకి ఇలా గీయటంతో ఇట్లా నెట్టగానే ఆ లెఫ్ట్ చీక్కి తనకి చిన్న అసాల్ట్లా జరిగింది. ఆ తర్వాత రంజిత్ ఎఫ్బీఓనేమో షర్టు ఇలా లాగేటుంటే షర్టు చినిగిపోయింది. సో ఆ టైంలో మేము ఇలా చేయటం కరెక్ట్ కాదు, మీరు ఇలా ఆఫీస్కి వస్తా అని చెప్పి ఇలా ఎందుకు వచ్చారంటంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు దుర్భాషలు ఆడుతూ అదేవిధంగా ఆల్రెడీ మాకు కవర్చింగ్ పాయింట్ వచ్చినటువంటి ఏరియానే ఎస్సిటీస్ తీసాం మేము వితిన్ ఒక 5 months బ్యాక్. సో కంప్లీట్ ఆ ఎస్సిటీస్ని మొత్తాన్ని పూర్తి చేసి తను డోజింగ్ చేసుకున్నాడండి. జరిగింది. అయితే యాక్చువల్గా అప్పుడు డోజింగ్ జరుగుతున్న టైంలో నేను, రంజిత్, ఇంకో ఎఫ్బీఓ పెరగపల్లి రాజేందరు ముగ్గురం కలిసి అడ్డగించాం దాన్ని. అడ్డగించినప్పుడు అడ్డంగా నిలబడి మీరు సరే వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అనేసి చెప్పడంతో లేదు మీరు ఆఫీస్కి రండి అని చెప్పాం. ఫస్ట్ ఆఫీస్కి రండి అని చెప్తే వస్తాం కానీ ఇప్పుడు రాము మేము అని చెప్పేసి అన్నాడు. కొంచెం ఘర్షణ జరిగింది ఆ టైంలో. రండి అన్నప్పుడు రాలేదు తను. యాజువల్గా చెప్పినాక మళ్ళీ సరే నేను వస్తా అని మమ్మల్ని నమ్మించి మా బీట్ ఆఫీసర్ ఎక్కినాక కూడా ఆమ్దాలపల్లి విలేజ్ వరకు బాగానే వచ్చాడు. యాజ్ యూజువల్గా ఆమ్దాలపల్లి విలేజ్లో వాళ్ళ కొడుకు ఇంకొక అనదర్ పర్సన్, నాకు ఐడియా లేదు, వాళ్ళిద్దరూ ఎవరైతే రావడంతో ఇతను అసలు ఇంకా ఆగకుండా స్పీడ్గా ఎంత అంటే మా బైక్స్ని జిగ్జాగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కనీసం మేము డోజర్ని క్రాస్ చేసి వెళ్ళేంత కూడా లేకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళి గేట్ లోపల పెట్టేసుకున్నాడు. యాజ్ యూజువల్గా మా డ్రైవర్స్కి భూపాలపల్లిలో ఉన్నారు. వాళ్ళు భూపాలపల్లి స్టాఫ్ వచ్చేసరికినే మొత్తం తన లోపల పెట్టేసుకొని డోజర్ని గేట్ లాక్ వేసేసాడు. వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన ఘర్షణలో ఎస్ రాజేందర్ బీట్ ఆఫీసర్కి లెఫ్ట్ చెక్కి గాయాలని, అలాగనే రంజిత్ గుర్రంపేట తనకి ఎఫ్బీఓ తనకి కూడా ఎట్లా రైట్ సైడు ఇట్లా నెక్ దగ్గర ఒకటను బ్యాక్ బోన్ దగ్గర ఒకటి తను డోజర్ మీద ఉన్నప్పుడే తను నెట్టేయడం జరిగిందనమాట. సో ఆ టైంలో డోజింగ్ అటు ఇటు రాడ్స్ ఉంటాయి కదండి, అవి తగలడం జరిగింది. సో అప్పుడు మేము ఈ అసాల్ట్ జరిగింది మా మీద అనేసి మేము వచ్చేసి భూపాలపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చేసి మేము ఇట్లా కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు మా ఫిర్యాదు మేరకు వాళ్ళు కేసు నమోదు చేశారండి.